వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు కార్పొరేట్ ట్రైనర్ రాజేశ్వరి గారు ఉన్నారు. ఒక ప్రముఖ కంపెనీలో టీమ్ లీడర్గా కూడా వర్క్ చేస్తున్నారు. సో చాలామంది కనుక మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్లో ఎక్కువ మెంబర్స్ మనం జెంట్స్ని ఎక్కువగా చూస్తూ ఉంటాము. లేడీస్ని చాలా తక్కువ మందిని చూస్తుంటాము. ఇంట్లో ఉండేటువంటి మహిళలు కూడా సో ఈ స్థాయికి ఏ విధంగా వచ్చారు అండ్ దాంతోపాటు ఫర్దర్గా ఎటువంటి ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ బయట చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి సో మేడం ఏ విధంగా అసోసియేట్ అయ్యి ముందుకు తీసుకువెళ్తారు అనేది ఈరోజు మనం రాజేశ్వరి గారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. చాలామందికి భయం ఉంటుందండి, ఇంట్లోనే ఉంటారు మహిళలు. సో మీలాంటి వాళ్ళు డేట్ చేసి బయటకు వచ్చి వాళ్ళ రియల్ ఎస్టేట్లో మీకంటూ సొంత ముద్ర సంపాదించుకున్నారంటే మామూలు విషయం కాదు. అది రియలీ గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సో ఎలా రాజేశ్వరి గారు రియల్ ఎస్టేట్లోకి ఏ విధంగా అడుగు పెట్టాలని అనిపించింది? ఎవరు డేర్ చేయరు కదా. డెఫినెట్లీ సార్, బట్ నా డ్రీమ్ నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదో సాధించాలి. సో మనము అంటే పుట్టాము ఏదో అది కాకుండా ఒక హిస్టరీ అనేది క్రియేట్ చేయాలి అనేది నా డ్రీమ్ ఫస్ట్ నుంచి కూడా. ఏదో ఒకటి అంటే మనల్ని ఒక లీడర్లో మనం ముందుకు వెళ్ళాలి, మనతో కొంత జర్నీ చేయగలిగే పొజిషన్లో ఉండాలి అనే కాన్సెప్ట్లోనే నేను రియల్ ఎస్టేట్లోకి రావటం అనేది జరిగింది సార్. సో నాకు ఆపర్చునిటీ వచ్చింది. యాక్చువల్లీ మా ప్రాపర్ వచ్చేసి ఒక విలేజ్. సో అక్కడి నుంచి నేను ఒక హౌస్ వైఫ్గా నా లైఫ్ ఉన్నప్పుడు నేను ఏదో ఒకటి సాధించాలనే కాన్సెప్ట్లో వెయిట్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది సార్. సో చాలా హ్యాపీ సార్ నేను ఈ ఫీల్డ్లో ఉండటం. అని ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు మీకు ఈ రియల్ ఎస్టేట్ బీజం పడిందండి మీ మైండ్లో? యాక్చువల్లీ అంటే నేను చేయరు కదా. యా డెఫినెట్లీ సార్. సో నాకు ఒక ప్యాషన్ సార్. యాక్చువల్లీ ఏంటంటే రియల్ ఎస్టేట్లో చెయ్యాలి అనేది ఒక ప్యాషన్. ఎప్పుడు ఆ బీజం ఎప్పుడు పడింది మీకు? సో 2017 సార్. సో 17లో నేను కెరియర్ మొదలు పెట్టడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలిగాను అనమాట. సో నేను వెళ్ళటమే కాదు సార్, నాలా ఎంతోమంది హౌస్ వైఫ్స్ని, సో రిటైర్డ్ ఎంప్లాయీస్ని వాళ్ళకి నేను ట్రైన్ చేస్తూ వాళ్ళని కూడా సక్సెస్ చేయించగలిగాను. సో చాలా హ్యాపీ సార్. నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సక్సెస్ అవ్వటం ఎంత హ్యాపీనో వాళ్ళని సక్సెస్ చేయించడం కూడా నేను అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎంతమందిని ట్రైన్ చేశారండి? మోస్ట్లీ వచ్చేసి 1000 పీపుల్స్ని నేను ట్రైన్ చేశాను సార్. రియల్లీ గ్రేట్. సార్ నా టీంలో మెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. అంటే సాఫ్ట్వేర్స్ ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. సో అంటే ఒక డ్రీమ్ ఉండి ఈ ఒక ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి నేను డెఫినెట్లీ ఒక మంచి ప్లాట్ఫామ్ని అయితే క్రియేట్ చేయగలను. ఓకే, ఎటువంటి అవకాశం కల్పిస్తారు అండ్ ట్రైనింగ్ పీరియడ్ కూడా ఎన్ని డేస్ ఉంటుంది? యాక్చువల్లీ వచ్చేసి 90 days ఉంటుంది సార్ ట్రైనింగ్ పీరియడ్. 3 months వరకు ఈ రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ అయిన వాళ్ళు ఒక కమిటెడ్గా నిలబడగలిగితే కనుక డెఫినెట్లీ అనేది రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వచ్చు సార్. ఎందుకంటే ఇది ఒక ప్యాషన్లా తీసుకోవాలి. అంటే ఒక రియల్ ఎస్టేట్ అనగానే ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లా కాకుండా ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్లా మనం దీన్ని ఫీల్ అవ్వగలిగి ఒక ప్యాషన్లా దీన్ని తీసుకోగలిగి ఒక 90 days పీరియడ్ ఆఫ్ టైం. అంటే మామూలుగా రియల్ ఎస్టేట్లోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 month 2 months ట్రై చేసి ఈ ఫీల్డ్లో మనం వర్కౌట్ అవ్వలేమో అనేది వదిలేస్తారు. సో ఎప్పుడైతే మన జర్నీ కంటిన్యూషన్గా ఉంటుంది, ఒక 90 days పీరియడ్ ఆఫ్ టైము మనం ఒక జాబ్ చేస్తే కూడా ఒక 6 months ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఒక 6 months ట్రైనింగ్ పీరియడ్ వెళ్తేనే వాళ్ళకు ఇంత శాలరీ అనేది ఉంటుంది. సో అలాగే మనము రియల్ ఎస్టేట్లో అంటే ఇక్కడ ఎర్న్ చేసేది lakhs of rupees ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ ఎంత డిమాండింగ్ అనేది ప్రజెంట్ మన పొజిషన్ చూస్తే అర్థమవుతుంది. అంటే రీసెంట్గా వచ్చిన రీజనల్ రింగ్ రోడ్ కానీ, హైదరాబాద్ డెవలప్మెంట్స్ కానీ, యాదాద్రి డెవలప్మెంట్స్ కానీ రియల్ ఎస్టేట్ ఒక టాప్లో ఉంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనము వాళ్ళు ఒక కమిటెడ్గా నిలబడి అంటే కమిట్మెంట్ ఉండాలి రియల్ ఎస్టేట్లో, కంటిన్యూటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి సార్. ఈ 3 మన వర్క్లో ఫుల్ఫిల్ చేసుకోగలిగితే డెఫినెట్లీ రియల్ ఎస్టేట్లో సక్సెస్ అండి ప్రతి ఒక్కరు. ఓకే, ఎలా అండి ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని డేస్ ఉంటుంది? అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అయితే ముఖ్యంగా ఏ ప్లాట్ఫామ్ వచ్చినా సరే దాన్ని యూటిలైజ్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి మీ ప్లాట్ఫామ్, మీ ట్రైనింగ్ పీరియడ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అండ్ వాళ్ళు సొంత కాళ్ళపై నిలబడడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? యా డెఫినెట్లీ సార్. వాళ్ళకి మేము ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తాము సార్. మేము 90 days అంటే ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు మా కార్పొరేట్ ఆఫీస్లో ఆఫ్టర్నూన్ 2 o'clock ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి టోటల్గా ఫ్రీ అండి. అంటే వన్స్ ఎవరైతే ఒక గోల్తో మా దగ్గరికి జాయిన్ అయ్యారో అంటే మా టీంలోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా మేము గైడ్ చేస్తూ ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళను సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలిగేలా మేము చేస్తాం సార్. యాక్చువల్లీ అయితే 90 days అనేది ఖచ్చితంగా వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉండాలి. మేము చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయగలగాలి సార్.
సో చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అన్‌ఎంప్లాయ్‌మెంట్స్‌కి అయితే చాలా యూస్‌ఫుల్ అవుతుంది. హౌస్ వైఫ్స్ ఒక డ్రీమ్ ఉండి, ఒక ఫోకస్ అంటే ఒక లైఫ్‌లో ఒక సాధించాలనే పట్టుదల ఉండి, సరైనటువంటి ప్లాట్‌ఫామ్ లేక చాలామంది వెయిట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు. సో అలాంటి వాళ్ళకైతే ఈ రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ అనేది ద బెస్ట్ ప్లాట్‌ఫామ్ అవుతుంది. ఓకే. ముఖ్యంగా మిమ్మల్ని చూసిన తర్వాత కూడా కొంతమంది మహిళలు ఈ రంగం వైపు రావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ కొంతమంది చేస్తున్నారు. బట్ సక్సెస్‌ఫుల్‌గా అయితే రన్ అవ్వట్లేదు. వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అటువంటి వాళ్ళు కూడా మీతో అసోసియేట్ అయ్యి మీ టీమ్ లీడర్‌షిప్‌లో వాళ్ళు వర్క్ చేయొచ్చా? షూర్ సార్. తప్పకుండా చేయొచ్చు ట్రైనింగ్ సార్. పీరియడ్ అటెండ్ అవ్వచ్చు. ట్రైనింగ్ పీరియడ్ తీసుకోవచ్చు. ఇది అంటే దీనికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, స్టడీ గానీ, క్వాలిఫికేషన్స్ అంటే ఏది అవసరం లేదు సార్. ఒక్కటే ఉండాలి వాళ్ళకి. బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి సార్. ఎప్పుడు కూడా సాధించాలి అనే పట్టుదల ఉంటే గనక డెఫినెట్లీ ఈ ఫీల్డ్‌లో చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. కానీ రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ కావాలంటే ఒక మంత్ర అనేది ఉంటుంది సార్. అది ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలనమాట. రియల్ ఎస్టేట్‌లో మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో ఓపిక, తీరిక, కోరిక ఈ ఓపిక, 3 తీరిక, కోరిక. యాహ్! ఓకే. సార్. ఓపిక ఉండాలి. అంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఓపికగా మనం వెయిట్ చేయగలగాలి. మనం దీనికోసం టైం స్పెండ్ చేయగలగాలి. తీరిక అనేది ఖచ్చితంగా ఉండాలి. కోరిక ఏదో ఒకటి సాధించాలి మనము. ఈ రియల్ ఎస్టేట్‌లో ఒక టాప్ రేంజ్‌లో నిలబడాలి. సో మనము ఒక 100 మందికి రోల్ మోడల్‌లా నిలబడగలగాలి అనే డ్రీమ్ అయితే ఎవరికైతే ఉంటుందో డెఫినెట్లీ సక్సెస్. సో అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా సరే దీన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని. తప్పకుండా ఎలా సార్. అండి? బెనిఫిట్స్ ఏముంటాయండి వాళ్ళకి? సో వాళ్ళు ట్రైనింగ్‌కి వచ్చిన వాళ్ళని మేము ట్రైన్ చేస్తూ వాళ్ళను ఒక డీలింగ్ ఎలా చేయాలి అనేది అంటే వాళ్ళకు స్టార్టింగ్ పొజిషన్ నుంచి ప్రాపర్టీ డీల్ ఏ విధంగా ప్రాపర్టీ డీల్ చేయాలనేది మీరు చెప్తారు. ప్రాపర్టీ డీల్ అనేది ఎలా చేయాలనేది పూర్తిగా నేర్పిస్తామండి. మేమే ఫ్రీగా ట్రైన్ చేస్తాము. ఈరోజు అంటే రియల్ ఎస్టేట్‌లో లాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. సో అది ఎలా వాళ్ళు రీచ్ అవ్వాలి అనేది కూడా మేము స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో మీ అండర్‌లో లాక్స్‌లో తీసుకునేటువంటి పర్సన్స్ ఉన్నారు మీ టీమ్ లీడర్‌షిప్‌లో. నా టీమ్ లీడర్‌షిప్‌లో రన్నింగ్‌లో అంటే ఇప్పుడు కంటిన్యూషన్ రన్నింగ్‌లో 300 మెంబర్స్ ఉంటారు సార్. ఓకే. సో లాక్స్‌లో తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు. అండ్ నిజంగా రియల్ ఎస్టేట్ అనగానే కొంతమంది భయపడుతూ ఉంటారు కానీ అందులోనే కొంచెం మజా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది అది. గ్రేట్. ఎవరైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా అండి? అంటే వీడియో చూసిన తర్వాత సో మేము కూడా ఒకసారి ఒక ట్రైల్ వేస్తాము. దీని నుంచి మేము నేర్చుకోవాలనుకుంటున్నాము. లేదంటే మా సొంత కళ్ళపై నిలబడాలనుకుంటున్నాము. లేదా అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు. ఏదో ఒక జాబ్ లేకపోయినా పర్లేదు. ఫస్ట్ అయితే ట్రైనింగ్ అటెండ్ అయ్యి దాని నుంచి వర్క్ నేర్చుకొని ఫర్దర్‌గా మూవ్ ఆన్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? ప్రాసెస్ ఏంటి? షూర్ తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చండి. మాకు కింద కనిపించేటువంటి కాంటాక్ట్ నెంబర్స్‌కి కాల్ చేస్తే మా స్టాఫ్ ఉంటారండి. సో వాళ్ళు గైడ్ చేస్తారు. ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి అనేది ఆఫీస్ అడ్రస్ అనేది గైడ్ చేస్తారు సార్. సో వాళ్ళు ఆఫీస్‌కి వస్తే కనుక వాళ్ళకు టోటల్‌గా ఫ్రీగా ఇవ్వబడుతుంది సార్ ట్రైనింగ్. ఎలాంటి ఛార్జెస్ అనేది చేయబడదు. సో ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు సార్. ఈవెన్ స్టూడెంట్స్ దగ్గర నుంచి చూస్తే కనుక హౌస్ వైఫ్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్స్, సెకండ్ ఇన్కమ్ కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా. సో మన లాస్ట్ 3 years బ్యాక్ నుంచి మనకు కోవిడ్ సిచ్యువేషన్లో చాలామంది ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యారు. సో సెకండ్ ఇన్కమ్ ఉంటే బాగుండనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వచ్చింది. అంటే ఎవరైతే స్ట్రగుల్ అయ్యారో ఈవెన్ టీచర్స్ కానీ సో ప్రతి ఒక్కళ్ళు కూడా అలా మేము సాఫ్ట్వేర్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ వాళ్ళకు హాఫ్ ఆఫ్ ది శాలరీ పే చేయటం అనేది జరిగింది. సో అలాంటి వాళ్ళు సెకండ్ ఇన్కమ్ కోసం అయితే ఎవరైతే ఎదురు చూసారో అలాంటి వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ ఈ ప్లాట్ఫామ్ అనేది యూజ్ అవుతుంది సార్. హ్యాపీగా అందరూ కూడా దీంట్లో మాతో నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవి వాళ్ళు ఫ్రీ ట్రైనింగ్స్ తీసుకోవచ్చు. మా సపోర్ట్ 100% ఉంటుంది సార్. వాళ్ళు ఒక ఫైనాన్షియల్ పొజిషన్లో ఒక పొజిషన్ వరకు నిలబడేంత వరకు కూడా మేము సపోర్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకులాగా చాలామంది మహిళలు బయటకు వచ్చి సో రియల్ ఎస్టేట్లో వాళ్ళ సొంత ముద్ర వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా బయట అన్ఎంప్లాయిడ్ యూత్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు పార్ట్ టైం కానివ్వండి, ఫుల్ టైం కానివ్వండి, మీరు కనుక రియల్ ఎస్టేట్లో అడుగు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి రాజేశ్వరి గారితో మీరు మాట్లాడవచ్చు. అండ్ ట్రైనింగ్ పీరియడ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి కావాల్సిందల్లా ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. ఎవరైతే ఓపిక, తీరిక, కోరిక ఎవరికైతే ఉంటాయో అటువంటి వాళ్ళు మాత్రమే ఇంట్రెస్టెడ్ కలిగిన వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. డీటెయిల్స్ అయితే క్లియర్గా కనుక్కున్న తర్వాతే మీరు జాయిన్ అయ్యి అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చాలామందికి ఉంటుంది. సో మేడం కూడా ఇక్కడ దాకా వచ్చారు అని అంటే ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ అంతా దాటుకున్న తర్వాతే ఇక్కడ దాకా వచ్చి
ఇప్పటికీ చాలామందికి అంటే 1000 మెంబర్స్ పైనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా స్టిల్ 300 మెంబర్స్ తోటి వాళ్ళని ట్రైన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో ల్యాక్స్లో ఎర్నింగ్స్ ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.